గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఈరోజు ఆసోలేషన్స్ ఆసోలేషన్స్ లెసన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం అన్న. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆసోలేషన్స్లో ఏమి వచ్చినాయి ఏంటి వాటి గురించి మాట్లాడదాం అన్న. అసలు ఏ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేయాలి ఏంటి, ఏ టాపిక్ మీద చూద్దాం అన్న. డిస్ప్లేస్మెంట్, ఫేజు, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న. డిస్ప్లేస్మెంట్, phase, velocity, and the next one, what is this ma? Velocity, and the next okay ma, displacement, phase, velocity and acceleration in SHM. దీని మీద మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అన్న. డిస్ప్లేస్మెంట్, ఫేజ్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ SHM మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న. పెద్ద ప్రాబ్లమ్స్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినాయి ఏంటి మనకి వాటి గురించి మాట్లాడుకుందాం అన్న. ఫస్ట్ ప్రాబ్లం ఏపీ మే ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఏపీ మే 18, 2023. ఏపీ మే 18, 2023లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఈ ప్రాబ్లం ఏమడుగుతున్నాడు రా? 2 particles ఎగ్జిక్యూట్స్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. 2 particles అనేవి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాయంట అలాంగ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ విత్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ దెన్ సేమ్ ఫ్రీక్వెన్సీ. అరే 2 particles సిస్టమ్ చేస్తున్నాయట, ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయట, అండ్ దెన్ ఈ రెండింటికి కూడా సేమ్ యాంప్లిట్యూడ్ ఉందంట అండ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉందట. అయితే వీడు ఇక్కడ ఏమంటున్నాడు చూడన్నా, ద 2 particles passes one another when the moving in opposite directions, each time a distance of 1/√2 times the amplitude from their common mean position. The phase difference between the 2 particles is. అరే యాక్చువల్గా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఆ 2 particlesకి సేమ్ ఫేజ్ ఉంటుంది, సేమ్ ఏమి ఇచ్చాడన్నా, సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇలానే మాట్లాడుకున్నాం. కానీ ఆ 2 ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయట. ఎవరన్నా ఆ 2 particles రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ వీడేదే ఇచ్చాడు చూడండి, డిస్టెన్స్ ఆఫ్ 1/√2 times the amplitude from their common mean position. The phase difference between the 2 particles is అని చెప్పేసి అడిగాడు రాబచ్చు. ఏమంటున్నాడు రా? when the moving, the 2 particles pass one another when moving in opposite directions, each time at a distance of 1/√2 times the amplitude. Distance అనేది 1/√2 times of amplitude అట. 1/√2 times of the amplitude from their common mean position. ఏమంటున్నాడు రా? డిస్టెన్స్ ఆఫ్ 1/√2 times the amplitude అని అంటున్నాడు. డిస్టెన్స్ అని అంటే y = a/√2 అవుతుందట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా, y = a/√2 times the amplitude from their common mean position. The difference between the 2 particles is the phase difference between 2 particles is. అరే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి దాన్ని అప్రోచ్ మొత్తం చెప్తాను రా నన్ను. అప్రోచ్ కొంచెం జాగ్రత్తగా వినండి రా బుజ్జి, ఇది ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అన్న. పొజిషన్ ఆఫ్ పార్టికల్ 1, పొజిషన్ ఆఫ్ పార్టికల్ 1 1కి సంబంధించినటువంటి పొజిషన్ ఆఫ్ పార్టికల్ 1 ఎంత రా బుజ్జి? x1 is equals to a into sine of phi1. Position of particle 2 is ఎంతనా? x2 is equals to a sine phi2. అరే let the particle 1 is moving away from the mean position. Let particle 1 particle ఎటువైపు మూవ్ అవుతున్నారన్న? particle 1 is moving away from
అవే ఫ్రమ్ మెయిన్ పొజిషన్కి ఎలా మూవ్ అవుతుందట, దూరంగా మూవ్ అవుతుందట. ఈ సిచ్యువేషన్లో వాటికి సంబంధించినటువంటి డిస్టెన్సెస్ ఎంత అవుతాయి, x1 = x2 = a/√2 అవుతాయి అని చెప్పేసి వాడే ఇచ్చాడు మనకి. అయితే డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు, డిస్ప్లేస్మెంట్ a/√2 కదా. అయితే ఇక్కడ a/√2 = a × sin⁵1. అరే బుజ్జే చూడండి అమ్మా, ఇక్కడ ఏంటన్నా డిస్ప్లేస్మెంట్ x1 = x2 = a/√2, a/√2 = a × sin⁵1. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ ⁵1 = అరే ఏ క్యాన్సిల్ అని అనుకో, ⁵1 = sin−1/√2, that must be =5 = 45 degrees, that is = π/4. ఎంతనన్నా sin−1/√2 is nothing but 45 degrees or π/4. ఇంతవరకు వచ్చిందిరా, వెరీ గుడ్. లెట్ ద పార్టికల్ 2 is moving towards the mean position. అరే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కదా మూవ్ అవుతుంది. లెట్ పార్టికల్ 2h మూవింగ్ అవే ఫ్రమ్ ది, అరే ఇదేమో అవే రా బుజ్జి, ఇదేమో అవుతుంది పార్టికల్ 2 is moving towards the mean position, towards the mean position. ఏమంటున్నారా, లెట్ ద పార్టికల్ 2 is moving towards the mean position. అంటే ఎంత వస్తుందిరా, ఇక్కడ కూడా ఏమొస్తుంది, a/√2, a/√2 = a × sin⁵2. ఎంత sin⁵2. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్, అరే ఇక్కడ విషయం గమనించాలి, ఇక్కడ క్యాన్సిల్ రా నాన్న. sin⁵2 = ఎంత వస్తుంది రా నాన్న, 3 × π/4 వస్తుంది. 3 × π/4. ఇక్కడేమో π/4 వచ్చేసింది రా నాన్న. అంటే అవే అవుతుంటే ఎక్కడ రా నాన్న, ఎటువైపుకి వెళ్తుంటే the particle 1 is moving away from the mean position. At that particular situation, the phase difference the phase ⁵1 = π/4. Let the particle is moving towards the mean position. At that particular situation, a/√2 = a × sin⁵2. Then the sin⁵2 is equals to what is this one? And then ⁵2 is equals to 3/4. ⁵2 must be equals to 3π/4. ఇంతవరకు క్లియర్ రా. వాడు ఏమంటున్నాడు, ఫేజ్ డిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ రా, ⁵1 - ⁵2 దట్ ఈస్ ఈక్వల్స్ టు π/4 - 3π/4 that is equals to π/4 - 3π/4. that is the phase difference, that is ⁵1 - ⁵2 is equals to π/2. phase difference must be equals to how much, that is π/2. అరే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఏదో ఇచ్చాడు రా, ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చాడు నాన్న. ఇది ఎప్పుడు ఇచ్చాడు అంటే AP May 17, 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు నాన్న. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు నాన్న. ఈ ప్రాబ్లం చూడరా, AP May 18, 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ని బట్టి ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది అన్న మనకి ⁵1 - ⁵2 = π/2 వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను రా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈజియెస్ట్ ప్రాబ్లం. ఇది కూడా ఏ పార్టికల్ ఇనిషియల్ అట్ ది మీన్ పొజిషన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. అరే AP May 17, 2023 సెకండ్ ఫేజ్. AP May 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. AP May 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఏమంటున్నాడు, ఏ పార్టికల్ ఇనిషియల్ అట్ ది మీన్ పొజిషన్. ఈ పార్టికల్ ఎక్కడ ఉందట, ఏ పార్టికల్ ఇనిషియల్ అట్ ది మీన్ పొజిషన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ అన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు రా, ఒమేగా = π/4 radians per second అట. అయితే ఒమేగా ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పార్టికల్ ఇన్ దట్ ద ఫస్ట్ సెకండ్ అండ్ సెకండ్ ఈజ్, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారా నిన్ను, ఇక్కడ ద రేషియో సింప్లీ వాట్ ఈస్ దిస్ మా, ద రేషియో ఆఫ్ ది distances traveled, the ratio of the distances traveled by the particle in the first second and
second is second ఏంటదమ్మా second is second and second is అరే ఇదిరా వాడు అడుగుతుంది ఏంటంటే ఒక పార్టికల్ అనేది SHM చేస్తూ దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా is equals to π/4 radians per second అయితే the ratio of the distances traveled by the particle in the first second and then second is second లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అలానే ఫస్ట్ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది వాటి మధ్య ఉన్నటువంటి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నట్రా ఇదిరా వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడు ఇది ఏపీ May 17, 2023 సెకండ్ ఫేజ్ లో ఇచ్చాడు రబుజ్జి ఈ సెకండ్ ఫేజ్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు రబుజ్జి యాంగులర్ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ రబుజ్జి యాంగులర్ ఫ్రీక్వెన్సీ must be equals to ఎంతమ్మా యాంగులర్ ఫ్రీక్వెన్సీ is equals to ఒమేగా is equals to π/4 ఇచ్చాడా ఇదేనమ్మా ఇచ్చింది ఒమేగా is equals to యాంగులర్ ఫ్రీక్వెన్సీ is equals to ఒమేగా is equals to π/4 the displacement of a particle in a SHM at a t is equals to 1 second displacement of a particle executing SHM enter displacement of a particle executing the SHM చూస్తుందట ఇలా SHM చేసేటప్పుడు పరిస్థితి ఏంటో వచ్చి at t is equals to 1 second అయితే t is equals to 1 second వచ్చేసింది రబుజీ అయితే ఇక్కడ మన పరిస్థితి ఏంటో రబుజీ y is equals to ఫార్ములా ఏంటదమ్మా y is equals to a into sin of ఒమేగా ఇంటూ టీ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1 సెకండ్ కదా అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసాయి రబుజీ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ మీన్స్ యాంప్లిట్యూడ్ సైన్ ఆఫ్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ π/4 ఇంటూ టీ మీన్స్ 1 అంటే ఇప్పుడు ఎంత వస్తుందిరా ద displacement of first particle is the distance traveled by the first particle in first second must be equals to a into sin of π/4 that must be equals to y is equals to a/√2 ఎంతనన్నా a/√2 the displacement of a particle executing the SHM at 2 seconds is అరే displacement of a particle వాడు అడిగింది అదే కదా రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ అని అంటున్నాడు displacement of particle executing SHM at t is equals to 2 seconds దగ్గర కూడా మాట్లాడుతున్నాం అంటే y is equals to ఫార్ములా ఏంటదమ్మా a into sin of omega t sin of omega means π/4 into t means 2 seconds అంటే ఇప్పుడు ఎంత వస్తుంది రబుజీ y is equals to a into sin of 2π/4 అరే 2π/4 అని అంటే అది π/2 వస్తుంది అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా ద y is equals to a వస్తుంది y is equals to a and the y2 must be equals to a the displacement of an particle at the 2 seconds must be equals to y2 is equals to a enter nana y2 is equals to a the displacement of particle executing that SHM at t is equals to 2 seconds that y2 is equals to how much that is a ఎంతరా బుజ్జి ఏ అట అయితే ఇప్పుడు పరిస్థితి ఏమంటున్నట్టు నాన్న డిస్టెన్స్ కోఆర్డినేట్ 2 seconds must be equals to distance covered in time 2 seconds is 2 seconds లో ఇది కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత బుజ్జి y2 minus y1 y2 means a divided minus a/√2 ఎంత వస్తుంది రబుచ్చి y2 minus y1 is equals to how much that is a into 1 minus 1/√2 ఓకే నాన్న అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు రబుచ్చి ఇక్కడ రేషియో వాడు ఏదో రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా రేషియో ఏమంటున్నాడు ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై ది పార్టికల్ ఇన్ దట్ ద ఫస్ట్ సెకండ్ అండ్ దెన్ సెకండ్ ఈజ్
ఇదేమో సెకండ్లో ఫాలో అయింది నన్ను. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎ టైమ్ 2 seconds ఈజ్ నథింగ్ బట్ a into 1 - 1/√2. ఆల్రెడీ ఇది డిస్టెన్స్ వచ్చేసింది. ఇక్కడ నాకేం కావాలరా, రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ది ఏమవుతుందిరా నాన్న, y = a/√2 అవుతుంది. రేషియో మీన్స్ y1 divided by y2 minus y1. ఎంత వస్తుందిరా నాన్న, రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఈస్ నథింగ్ బట్ y1 divided by y2 minus y1. y1 is nothing but how much, that is a/√2. a/√2 divided by y2 minus y1 is nothing but a into 1 minus 1/√2. a cancel rabuchi. 1/√2 divided by 1 minus 1/√2. 1/√2. The ratio is nothing but y1 divided by y2 minus y1. ఇది ఎక్కడి నుండి వచ్చిందని అనుకోకండి రాబోచ్చే. ఈ రెండింటి సిచ్యువేషన్ లో కూడా నేను ఏం చేశాను, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఫస్ట్ దానికి సెకండ్ దానికి నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను, ఇక్కడ ఈ రెండు కూడా డిస్ప్లేస్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ y1 వచ్చింది, ఇక్కడేమో y2 వచ్చింది. అంటే ఏంట్రా y1 అని అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ లో చేసినటువంటి డిస్టెన్స్ a/√2. ఇక్కడ y2 అని అంటే ఏంటన్నా 2 seconds లో చేసినటువంటి డిస్ప్లేస్మెంట్. కానీ వీడు అడుగుతుంది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఏ టైమ్ 2 సెకండ్ ఈజ్ అని అన్నాడు. ఇక్కడ ప్రాబ్లం లో చాలా చక్కగా ఇచ్చాడు. సెకండ్ ఈజ్ సెకండ్ లో చేసినటువంటి డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ లో ఒక్క సెకండ్ లో చేసినటువంటిదే కావాలి. అంటే y2 minus y1 అవుతుంది. ఎంత అవుతుందన్నా, ఓన్లీ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ సెకండ్ ఈజ్ సెకండ్ ఈజ్. ఆ విషయం గమనించాలి నాన్న. ఓన్లీ సెకండ్ లో కవర్ చేసినటువంటి డిస్టెన్స్ కి ఫస్ట్ సెకండ్ లో కవర్ చేసినటువంటి డిస్టెన్స్ కి రెండింటికి రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ లో మాత్రమే చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది, y2 minus y1. అంటే y2 అని అంటే ఎంత వచ్చింది, ఇక్కడ a వస్తుంది. మైనస్ y1 అని అంటే ఎంత, a/√2 వస్తుంది. ఇక్కడ చూడండి నాన్న, ద రేషియో ఇస్ నథింగ్ బట్ 1/√2 divided by 1 minus 1/√2. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు హౌ మచ్, దట్ ఈస్, అరే ఇప్పుడు చేయండి అమ్మా, 1/√2 minus 1. దాన్ని రేషనలైజ్ చేయండి అమ్మా, √2 + 1 divided by, దీన్ని మరలా రేషనలైజ్ చేయండి, √2 + 1/√2 + 1. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది నన్ను రేషనలైజ్ చేస్తే నాకు వచ్చేటువంటిది ఎంత అంటే 2 - 1 వస్తుంది కింద. అంటే రేషియో మస్ట్ బి ఈక్వల్స్ టు 1 + √2 1. Ratio must be equals to 1 + √2 1. That is a very 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 important problem nana. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే AP May 17, 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం నన్న. ఇది జాగ్రత్తగా గమనించి చేసుకోండి. ఎక్కడ కూడా చూడమ్మా, ఒకసారి మీకు రివైజ్ చేసి చూపిస్తున్నాను చూడండి నాన్న. AP May 17, 2023 లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి మీకు అన్నిటికీ చూస్తున్నారా, జాగ్రత్తగా చూసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అరే మీకు ఏదైనా డ్రా చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే మీరు వీడియోని పాజ్ చేసుకొని చూసుకుంటారు నాన్న. జస్ట్ మీరు నోట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ వీడియోని పాజ్ చేసి చూసుకోండి, నో ప్రాబ్లం. ఓకే నాన్న. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రానన్న, ఈజియెస్ట్ ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసేసి ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు ఎంత వచ్చింది రాబుజీ, అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ F is equals to 75y. అండర్ ది యాక్షనే కదా రాబుజీ అడుగుతుంది. వీడు ఏం అడుగుతున్నాడు, ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చెప్తాను రాబుజీ. AP May 16 May 16లో వచ్చినటువంటి ప్రాబ్లం. AP May 16, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబోచ్చే. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంట్రా, అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ F is equals to -75y అట. అయితే ఫోర్స్ ఈస్ ఇన్ న్యూటన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ మీటర్స్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ హ్యాస్ ది మాస్ ఆఫ్ m is equals to 3 kg అట. Executes the simple harmonic motion. The velocity of the object at the mean position is nothing but v is equals to v at v maximum is equals to
2.5 meters per second. అంటే ఎందుకంటే మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత అవుతుందిరా? at mean position velocity is maximum. ఎంత అవుతుందిరా బుజ్జి? maximum అవుతుంది. velocity maximum అవుతుంది. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? వీడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? The maximum acceleration of object is the maximum acceleration of object is ఎంత అవుతుందిరా నాన్న? దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం చేయాలి. ఎలా చేద్దాంరా? నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంట్రా? F is equals to సింపుల్గా మనం చెప్పుకునేటువంటి మ్యాక్సిమం యాక్సలరేషన్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయమంది. F is equals to ఫార్ములా ఎంత నాన్న? F is equals to సింపుల్ F is equals to -75 into y. ఇదే కదరా ఫార్ములా. F is equals to m into a is equals to -75 into y. అరే ఇక్కడ m means 3 kgs కదరా. a is equals to 75 by m into y. That must be equals to a is equals to -75 divided by m is nothing but mass. Mass is nothing but 3 into y. Then a is equals to -25 into y. అరే ఇక్కడ ఏ ఫామ్లో రా? ఇది ఏ ఫామ్లో ఉంది? a is equals to -ω² into y ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ ω² కంపేర్ చేయండి. కంపేర్ దీస్ టూ ఈక్వేషన్స్. ω² is equals to 25. ω² is equals to 25. This implies omega must be equals to 5 units. Omega is equals to 5 units or radians per second. And then next one, what he is given na omega వచ్చేస్తుంది. Omega is equals to v is equals to a into omega. V maximum is equals to అంటే v ఆల్రెడీ 2.5 ఇచ్చేసేసాడు. a into omega అంటే ఏంట్రా? 2.5 is equals to a means I don't know, and then a into omega is nothing but 5 only na. 5 అంటే ఎంత వస్తుందిరా? a must be equals to 1/2 వస్తుంది. a is equals to 1/2 వస్తుందిరా పుచ్చి. a is equals to simply 1/2. The amplitude must be equals to 1/2. That must be equals to 0.5 meters. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారా? maximum acceleration. అరే ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు? maximum acceleration is equals to a is equals to ω² into a. a is equals to ω² means what is the omega? 5² into 1/2. a is nothing but 1/2. అంటే a is equals to ఫార్ములా ఏంటారు నాన్న? సింపుల్గా అరే ఒకసారి చూస్తున్నాను చూడరా. maximum acceleration find out చేయమంటున్నాడు. a is equals to 1/2 వచ్చేసింది 0.5 meters. And then maximum acceleration find out చేయమంటున్నాడు. maximum acceleration is equals to formula a is equals to ω² a, and then a is equals to 5² into 1/2, and then 5² into 25 divided by 2, that is equals to 12.5 meter per second square. That is the situation. The acceleration must be equals to 12.5 meters per second square. That is the equation. అరే నెక్స్ట్ ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఇచ్చాడు నాన్న. ఎప్పుడు ఇచ్చాడు చూడరా. అసలు ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడురా ఒకసారి గమనించున్నామా. F is equals to -75y అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు. ఫోర్స్ యాక్టింగ్ అని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇస్ నథింగ్ బట్ F is equals to -75y ఇచ్చాడు. నేను ఈ Fని ఏమని రాసుకున్నాను రా. F is equals to MA is equals to -75y రాశాను. A is equals to -75 by m into y అని రాశాను. A is equals to 75 by mass is nothing but 3 kgs. మాస్ ఎంత ఇచ్చాడు? 3 kgs ఇచ్చాడు. 75 by 3 into y. a is equals to -25 వచ్చింది. అయితే ఈక్వేషన్ ఎవరితో కంపేర్ చేయాలి? a is equals to -ω² into y తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ω² ప్లేస్లో ఎవరున్నారు? ω² is equals to 25, and then omega is equals to 5 units or 5 radians per second, and then the maximum velocity a is equals to maximum velocity ఎంత ఇచ్చాడు అన్న? maximum velocity of that particle a is equals to 2.5 ఇచ్చాడు అన్న. v maximum is equals to 2.5 meters per second ఇచ్చాడు. v maximum is equals to 2.5 meters per second ఇచ్చాడు. అంటే 2.5 is equals to a into omega. a into
omega. అంటే ఇప్పుడు ఏంటన్నా 2.5 is equals to a into omega means 5. Then a is equals to 1/2, that is 0.5 meters అయింది. maximum acceleration formula ఏంట్రా, maximum acceleration must be equals to a is equals to omega square into a, and then a is equals to omega square into a ranana. Omega square into 5 square into a means amplitude, that is equals to 1/2. అంటే ఎంతరానన్నా 1/2. యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. అంటే ఇక్కడ 25 divided by 2, that is equals to 12.5 meters per second square. The acceleration of that particle must be equals to 12.5 meters per second square. అరే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ రా. ఏపీ మే 16, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ మే 16, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం, చాలా జాగ్రత్తగా గమనించండి. అండ్ ద నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉందరనన్న, ఒక్క నిమిషం అమ్మా. ఆ ప్రాబ్లం ఒక్కసారి చదివి చెప్తానమ్మా మీకు. ఆ ప్రాబ్లం ఒక్కసారి చెప్తాను నాన్న. ఈజియెస్ట్ ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. The displacement of a particle TS May 14, 2023 second phase. TS May అంటే TS లో వచ్చినటువంటి ప్రాబ్లం. TS May 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. TS May 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఏమంటున్నాడు ప్రాబ్లంలో, ఏమంటున్నాడో గమనించండి రాబుచ్చి. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ పార్టికల్ ఈజ్ గివెన్ బై ది రిలేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్స్ టు 4 into cos of 5t ప్లస్ ఎంత ఇచ్చాడు అన్న, 4 into cos of 5t ప్లస్ sin of 5t. The amplitude of a particle is x is equals to 4 into cos of 5t plus sin of 5t. The amplitude of a particle is amplitude ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఫంక్షన్ ఇచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అరే ఈ ప్రాబ్లం చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా రాబుచ్చి? ఏమంటున్నాడు రా నాన్న, ఏమిచ్చాడు? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, x is equals to 4 into cos of 5t plus sin of 5t. ఇదిరా sin of 5t వచ్చింది. వెరీ గుడ్. అయితే దీంట్లో ఏమంటున్నాడు, cos of 5t. అరే నేను ఏం చేయలేదురా, ఇక్కడ √2తో మల్టిప్లై చేశాను, √2తో డివైడెడ్ బై చేస్తున్నాను. ఈ ఈక్వేషన్లో x is equals to 4 into √2 అని చెప్పేసి ఇంటూ చేశాను, అలానే డివైడెడ్ బై చేశాను. 4 into √2 ఏంటనన్నా, 4 into √2 into 1/√2 అంటే √2తో మల్టిప్లై చేసి డివైడెడ్ బై చేస్తున్నాను, అంతే, ఏం లేదు ఇక్కడ. cos of 5t ప్లస్ 1/√2 into sin of 5t. అరే ఇది sin a cos b ఈ ఫామ్లోకి ఏమన్నా వస్తుందేమో చూడండి రావచ్చు. 4√2 into ఇక్కడ ఇది ఎంత అవుతుందిరా, sin of 5/4 into cos of 5t ప్లస్ అరే 1/√ని ఎంత రాసుకోవచ్చు రాబుచ్చి, 1/√is equals to cos of 5/4 into sin of 5t. cos a cos b sin a cos b cos a sin b. అరే sin a cos b cos a sin b. ఇదేమవుతుందిరా నాన్న, ఫార్ములా ఏమవుతుంది, sin of a plus b ఫార్ములా అనే కదా. then x is equals to, simply we have to write that x is equals to 4 into √2 into sin of 5t plus pi/4. that is the equation, sin of 5t plus pi/4. here in this x is equals to 4√2 into sin of 5t plus 5/4. then we have to write that amplitude place లో ఎవరున్నారు రాబోచే,
In that equation, amplitude must be equal to 4√2 meters. And then 4√2 meters. అరే ఇది ఇదే కదరా, x is equals to a sin omega t plus 5 తో కంపేర్ చేస్తే, omega t plus 5 తో కంపేర్ చేస్తే ఇక్కడ a ప్లస్ లో ఎంత ఉంది, 4√2 ఉంది. The amplitude of that the particular situation is nothing but particular graph particular equation must be equals to amplitude of the particular equation is 4√2 meters. 4√2 meters. That is very very important. ఏం లేదురా నాన్న, ఇక్కడ నేనేం చేయలేదు. ఇవి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో √2 తో మల్టిప్లై చేశాను, √2 డివైడెడ్ బై చేశాను, అంతే. ఇక్కడ అంతకి మించి ఏం లేదు. అది ఫైనల్గా ఏమొస్తుంది అంటే 4√2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లోకి వచ్చేసింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4√2 ఇంటూ సైన్ ఆఫ్ 5t ప్లస్ 5/4 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఉంది కదా నాన్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5తో ఈక్వేషన్ని కంపేర్ చేస్తే నాకు యాంప్లిట్యూడ్ ప్లేస్లో ఎవరున్నారు, 4√2 ఉంది. అంటే యాంప్లిట్యూడ్ బిఏ 4√2 మీటర్స్. అరే ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చూడండి నా బుచ్చి. TSPA 14 2023 సెకండ్ ఫేజ్లో వచ్చేసింది. 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ రా ఈ ప్రాబ్లం. ఓకే రా నాన్న. ఓకే స్టూడెంట్స్, వీ విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్ క్లాస్ రా బుచ్చి. బాయ్.